Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. వెల్కమ్ టు సుమన్ టీవీ ఎంసెట్ వియర్స్. మీరు ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా సుమన్ టీవీ ఎడ్యుకేషన్ ద్వారా ఈవెంట్స్ అకాడమీ ద్వారా అందించబడుతున్నవన్నీ కూడా మీరు వాచ్ చేసి సబ్జెక్ట్లో మీరు ఇంప్రూవ్ అవుతున్నారని మేము నమ్ముతూ ఉన్నాం. ఐఎమ్ ఎంఎల్ నరసయ్య, సీనియర్ ఫ్యాకల్టీ ఇన్ ఎంసెట్ అండ్ జేఈ మెయిన్స్ మ్యాథమెటిక్స్, అండ్ ఐఎమ్ ద డైరెక్టర్ ఆఫ్ ఈవెంట్స్ అకాడమీ. మరి ఈ వీడియోలో మీకు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ని సాధారణంగా అందరూ అర్థం చేసుకోలేనటువంటిది, నెగ్లెక్ట్ చేసేది, ఎగ్జామ్లో వచ్చేది, నేర్చుకుంటే కొంత ప్రాక్టీస్ చేస్తే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వర్కౌట్ చేస్తే మీరు ఎంసెట్లో ఒక 1 to 2 క్వశ్చన్స్ గ్యారంటీగా ఆన్సర్ చేయగలిగేటువంటిది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దాన్ని period and range of a trigonometric function. Period. What is meant by period? Period of a function. So period of a function. Period of a function means if f of a plus x equal to f of x, then the least value of a is known as period of a function. Suppose for example, ఒక స్టూడెంట్ సారు క్లాస్ చెప్తున్నాడు, స్టూడెంట్ క్లాసెస్ వింటూ ఉన్నాడు. ఎంత టైం చెప్తే స్టూడెంట్ కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేసి అండర్స్టాండ్ దాన్ని సార్ చెప్పిన దాన్ని రిసీవ్ చేసుకోగలడు. సపోజ్ మనం సార్కి ఇంట్రెస్ట్ ఉంది, కానీ స్టూడెంట్స్కి ఎంతవరకు ఇంట్రెస్ట్ ఉంటుంది? మనం ఒక 45 minutes వరకు క్లాస్ తీసుకుంటే ఒక సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్గా వినగలుగుతారు. ఎప్పుడైతే 50, 60 అలాగే 1.5 hours, 2 hours, 3 hours కంటిన్యూ క్లాస్ తీసుకుంటారో స్టూడెంట్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆ టాపిక్ మీద ఇంట్రెస్ట్ కోల్పోతూ ఉంటారు, లూజ్ అవుతూ ఉంటారు. 45 minutes వరకు కరెక్ట్గా వాళ్ళు వింటూ ఉంటారు. మిగతా టైం అంతా ఉంటారు కానీ వాళ్ళకి అర్థం కాదు. అంటే క్లాస్ మనం ఎంతసేపు అయినా చెప్పచ్చు, బట్ స్టూడెంట్ ఏ టైం వరకు ఆల్ స్టూడెంట్స్ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఆ పీరియడే 45 minutes. దాన్నే సేఫ్గా మనం ఏం చేస్తారంటే ఒక 45 minutes క్లాసు స్టూడెంట్ కాన్సన్ట్రేట్ చేయగలరు. ఆ తర్వాత వేరే సబ్జెక్ట్లోకి మళ్ళీ వెళ్తూ ఉంటారు. అలా మళ్ళీ నెక్స్ట్ పీరియడ్ అంటారు. అలాగే మనం ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్లో ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్, then the least value of a is known as period. That is, for example, f of x equal to sin x. నేను f of 2pi plus x తీసుకుంటాను. That means sin of 2pi plus x. What is sin of 2pi plus x? First quadrant, all positive, sin x. If I take f of 4pi plus x, sin of 4pi plus x, that is also sin x. 4pi అంటే ఏంటి? 0pi, 1pi, 2pi, 3pi, 4pi. 4pi plus first quadrant. First quadrant all are positive. That is why it is sin x. Similarly, f of 6pi plus x. Sin of 6pi plus x. This is sin x. See, f of 2pi plus x is f of x. F of 4pi plus x is f of x. F of 6pi plus x is f of x. What is the least value of a now? Out of 2pi, 4pi and 6pi, this is 2pi. That is why the period of the sine function is 2pi. Period of sin x is 2pi. Similarly, the period of cos x is also 2pi. The period of tan x is pi. ఇండివిజువల్గా ఇలా అడిగినప్పుడు sin x, cos x, tan x. అలాగే సమ్ ఆఫ్ ద ఫంక్షన్స్ ఇస్తాడు. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 2 sin x ప్లస్ 3 cos x అన్నాడు. వాట్ ఈస్ ద పీరియడ్? మనం ఏం చేయాలి? 2 and 3 ఆర్ కాన్స్టెంట్స్, దే ఆర్ నాట్ గోయింగ్ టు చేంజ్. సో sin x అండ్ cos x ఆర్ ఫంక్షన్స్, దే ఆర్ యాడెడ్. అప్పుడు ఏం చేయాలి? sin x పీరియడ్ ఈస్ 2pi, cos x పీరియడ్ ఈస్ 2pi. వీ హ్యావ్ టు టేక్ LCM ఆఫ్ దిస్. వాట్ ఈస్ ద LCM ఆఫ్ 2pi and 2pi is again 2pi. That is why the period of the whole function is also 2pi. Similarly, 2 sin x plus 3 tan x అనుకున్నాం.
What is the period of sin x? 2 pi. What is the period of tan x? Pi. 2 pi pi. LCM is how much? Pi 2 1. 2 into 1. That is 2 pi. Therefore, period of this function is 2 pi. The whole function. Actually, sin x is 2 pi, but tan x is pi. But sum kochettaputiki you have to take LCM. LCM ante enti? Least common multiple. That least value is nothing but the period of a function. ఈ పీరియడ్ ఆఫ్ ఎ ఫంక్షన్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లంలో మనకి ఎగ్జాంపుల్గా ప్రాబ్లమ్స్లో అడిగాడు. అంటే ఎలా? ఇన్ ఎంసెట్ 2011 the question is given like this. If f maps R to R is defined by f of x equal to 7 plus cos of 5x plus 3. For x belongs to R, the period of f is dash. The period of the function f is dash. 7 plus constant. ఇప్పుడు క్లాస్లో బెంచ్ వింటుందా, స్టూడెంట్ వింటున్నాడా? వినేది ఎవరు? సో చేంజ్ అనేది ఎవరిలో జరుగుతుంది? స్టూడెంట్లో జరుగుతుంది. అండర్స్టాండింగ్లో ఆయన ఐక్యూ లెవెల్ని బట్టి చేంజ్ అవుతుంది. అలాగే ఇక్కడ కాన్స్టెంట్ అనేది 7 అనేది ఇక్కడ మన 7 ప్లస్ దిస్ ద కాన్స్టెంట్ ఈజ్ నాట్ గోయింగ్ టు చేంజ్. నౌ cos 5x plus 3 is variable. 3 is also variable. But 5x, x is variable, 5x is variable now. Therefore, cos 5x. What is period of cos? 2 pi. Therefore, x equal to 2 pi by 5. That means the period of the cos 7 plus cos of 5x plus 3 is 2 pi by 5. So, similarly, ఇంకొక క్వశ్చన్ తీసుకుందాం. What is the period of the function tan of 3x plus 5 అన్నాడు. tan of 3x plus 5 ఒక ఎంసెట్ 97లో అడుగుతాడు. How do you find out this tan of 3x plus 5? Tan of a plus b. So, this 5 has no value because it is independent constant. 3x, it is connected with tan 3x. What is the period of tan function? Pi. The angle is 3x. 3x equal to pi, x equal to pi by 3. ఇలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక జేఈ మెయిన్స్లో ఎంసెట్లో ఒక క్వశ్చన్ వచ్చింది. జేఈ మెయిన్స్ 2002లో ఒక క్వశ్చన్ అడిగాడు. ద పీరియడ్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇస్ డాష్ అన్నాడు. వాట్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఎక్స్? సెకండ్ డిగ్రీ స్క్వేర్ క్యూబ్ 4 5 6 ఉంటే మనం ఫస్ట్ డిగ్రీలో దాన్ని తీసుకొచ్చుకోవాలి. అంటే ఏంటది? మల్టిప్లైయింగ్ అండ్ డివైడింగ్ బై 2. వాట్ ఈస్ 2 సైన్ స్క్వేర్? What is 2 sin square theta? 1 minus cos 2 theta. This is constant. Cos 2x is variable. So cos 2x. So cos 2x you have to find out. What is the period of 2 cos 2 pi? 2 cancel. X equal to pi. Therefore, the period of sin square x is how much? Pi. The period of sin square x is pi. ఇలా మనము సో పీరియడ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ క్లాస్లో మీకు హౌ టు ఫైండ్ అవుట్ ది రేంజ్ ఆఫ్ ద ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్, అంటే మ్యాక్సిమం వాల్యూ అలాగే మినిమం వాల్యూ ఆఫ్ ద ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేటువంటిది, ఆ రేంజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది మీకు నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. ఇలా మీరు పీరియడ్ ఆఫ్ ఎ ఫంక్షన్ని మరి ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మరి ఏదైనా ప్రొడక్ట్ ఉంటే సమ్ ఆర్ డిఫరెన్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీలో, ఫోర్త్ డిగ్రీలో ఉంటే ఫస్ట్ డిగ్రీలో కన్వర్ట్ చేసుకోవాలి. అంటే స్క్వేర్ని ఫస్ట్ డిగ్రీలో కన్వర్ట్ చేసుకోవాలి. దెన్ పీరియడ్ అప్లై చేయాలి. సో అది మనం ఈ క్లాస్లో పీరియడ్ ఆఫ్ ఎ ఫంక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది నేర్చుకున్నాం. కాబట్టి ఈ వీడియోస్ని మరి సుమన్ టీవీ ఎడ్యుకేషన్ ద్వారా, ఈవెంట్స్ అకాడమీ ద్వారా మీకు మేము అందిస్తుండగా వీటన్నిటిని బాగా మీరు ప్రాక్టీస్ చేస్తురండి. మీ మార్క్స్ని ఇంప్రూవ్ చేసుకోండి. మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటే మీకు నియర్ బై ఉన్నటువంటి సీనియర్ ఫ్యాకల్టీని కన్సల్ట్ కండి, లేదా మా దగ్గరికి వస్తే మేము కూడా మీకు ట్రైనింగ్ ఇస్తాము. ఎంసెట్లోను, జేఈ మెయిన్స్లోను మీకు కోచింగ్ ఇవ్వబడుతుంది, ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. తద్వారా మీరు ఇంకా కొత్త టెక్నిక్స్ నేర్చుకుంటూ, అంటే ఇంకా ఫాస్ట్గా ఎలా చేయాలనేది మీరు ప్రాక్టీస్ చేస్తూ మంచి మార్క్స్ స్కోర్ చేస్తారు. దట్ మీన్స్ మీరు మంచి ర్యాంక్ స్కోర్ చేసుకుంటారు.
అప్పుడు మీరు కోరుకున్నటువంటి కాలేజీకి వెళ్తారు, కోరుకున్న బ్రాంచ్ తీసుకుంటారు. అంతేకాదు కోరుకున్న ప్యాకేజీని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట. ఎప్పుడైతే మీకు మంచి ప్యాకేజెస్తో మంచి శాలరీస్ వస్తాయో మీరు హ్యాపీ, మీ ఫ్యామిలీ అంటే మీ పేరెంట్స్ హ్యాపీ, మీ ఫ్యామిలీ హ్యాపీ అవుతారు. సో మీరందరూ కూడా ఆ విధంగా మంచి ఫ్యూచర్ కలిగి ఉండాలని మేము ఈవెంట్స్ అకాడమీ అలాగే సుమన్ టీవీ ఎడ్యుకేషన్ ద్వారా ఈ యొక్క వీడియోస్ని మీకు మరి అందిస్తూ ఉంటున్నాం. వీటన్నిటిని మీరు యూటిలైజ్ చేసుకోండి. మరి రాబోయే వీడియోలో మరి రేంజ్ ఆఫ్ ఎ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ అనేది కూడా మనం నేర్చుకుంటాం. అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అంతవరకు మీకు సెలవు. థ్యాంక్ యూ.